వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో రాఖీ ఫెస్టివల్ రోజు వీడియో అన్నమాట ఇది. సో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. మేము రాఖీ ఫెస్టివల్కి అత్తమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ప్రతిసారి రాఖీ ఫెస్టివల్కి వెళ్ళటానికి కుదిరేది కాదు. ఈసారి దగ్గరలో ఉన్నాం కాబట్టి అత్తమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. అత్తమ్మ వాళ్ళ ఊరు ఏంటి అనుకుంటున్నారా? అక్కడే మా తోడుకోడళ్ళ పిల్లలు అయితే ఉన్నారనమాట. వాళ్ళకి రాఖీ కట్టడానికి మేము ఊరైతే వెళ్తున్నాము. ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకుంటున్నాం మేము. అండ్ బాదుషా, మైసూర్ పాక్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి. ఫుల్ రష్ ఉందన్నమాట. రాఖీ ఫెస్టివల్ కదా, అందరూ స్వీట్స్ కోసం అయితే వస్తూ ఉంటారు. సో ఫుల్ రష్ అయితే ఉంది. మెనీ ఐటమ్స్ అయితే ఇక్కడ మెనూలో అయితే ఉన్నాయి. అండ్ మీరు రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను, మా పిల్లలు, మా సార్ అయితే వెళ్తున్నామన్నమాట. సో కంటిన్యూగా వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు. ఇక్కడ మా పిల్లలు డిస్కషన్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ డ్యాడీ ఉంటే మాత్రం పిల్లలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు. ఒకరి మీద ఒకరు ఏదో ఒకటి టాపిక్ ఏదో ఒకటి అయితే ఇష్యూ తీస్తూనే ఉంటారు. చెప్పుకుంటూనే ఉంటారు. పంచాయతీలు అయితే అవుతూనే ఉంటాయి వాళ్ళ డ్యాడీ ఉంటే మాత్రం. సైడ్స్ చూసారా? సైడ్ సీయింగ్ అయితే చాలా బాగుంది. గ్రీనరీగా అయితే చాలా ప్లెజెంట్‌గా ఉందన్నమాట. కూల్‌గా అయితే ఉంది. ఇవన్నీ ఇక్కడ వరైతే వేశారు. వరి పంటలనమాట. లైన్‌గా బాగా అయితే మొత్తం వరి పంటలే ఉన్నాయి. ఇది వరి సీజన్ గూడా వర్షాకాలం గాబట్టి వరైతే వేశారు. సో, ఫైనల్‌గా అయితే ఇంటికైతే వచ్చేసామనమాట. అండ్ రాఖీస్ అయితే ఇక్కడ సెలెక్ట్ జేసుకోవటానికి వచ్చాము. రాఖీస్ అయితే చూసారా ఇక్కడ చిన్నప్పటివి ఇట్లాంటి కింద ఉన్నాయి గదా! చిన్నప్పుడివి పూలు రాఖీలంటారు. అవి పూలు రాఖీలనమాట. సో, నేనైతే చూస్తున్నాను. చిన్నప్పుడు ఇవే ఉండేవని మా పిల్లలకైతే చెప్తున్నాను. మా పిల్లలైతే అవొద్దు ఇవి కావాలి అని తీసుకుంటున్నారనమాట. బాక్స్ ఐటెము వాళ్ళకి నచ్చినవైతే తీసుకుంటున్నారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పాను నేను. సో, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. మెనీ రాఖీస్ అయితే ఉన్నాయి. మా ఇంటి దగ్గర షాప్ ఉంది. అండ్ షాప్‌లో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ గూడా. ఐస్ క్రీమ్ చూస్తే పిల్లలు ఆగుతారా? ఐస్ క్రీమ్ అని గోల చేస్తూనే ఉంటారు. సో, ముందైతే రాఖీలయితే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. మా జానుకైతే ఇవి ఫ్లాగ్‌లాగా బావున్నాయి మమ్మీ. ఇవి తీసుకుందామా? ఇవి నాకు నచ్చినాయి అన్నది. ఆగస్ట్ 15కి కూడా పనికొస్తాయి. ఇవి తీసుకుందాం అని అంటుంది. కానీ మా పెద్ద పాపేమో వద్దు ఈ బాక్స్ ఐటెమ్ తీసుకుందాము. ఇవి ఇంకా బావున్నాయని ఇద్దరికైతే డిస్కషన్ అయితే అట్‌లీస్ట్ 20 మినిట్స్ అన్న డిస్కషన్ అయితే ఉందన్నమాట. ఒకరు అవి తీసుకోవాలి, ఒకరు ఇవి తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మనం ఏమి ఇచ్చినా గాని పిల్లలు సెలెక్ట్ చేసుకొని తీసుకోరు గదా! అన్నీ వాళ్ళ ఇష్టమే ఉంటది పిల్లలు గదా! రాఖీ ఫెస్టివల్ రోజున పిల్లలకి ఇష్టం వచ్చినయి తీసుకుందామని నేను సైలెంట్ ఉండిపోయాను. అండ్ పిల్లలకైతే అవి గూడా నచ్చలేదనమాట. మళ్ళీ వచ్చి బయటకొచ్చి సెలెక్ట్ జేసుకుంటున్నారు. ఇది బావుందా? ఇది బావుందా? అని వాళ్ళకి ఏది నచ్చితే అది. అంటే అన్నదమ్ములు గదా! ఇద్దరు. పెద్ద పాపకి ఇద్దరు తమ్ముళ్ళనమాట. చిన్న పాపకి ఒకరన్న, ఒకరు తమ్ముడు. సో, ఇలా అయితే రాఖీలైతే తీసుకొనొచ్చాము. ఇది వాళ్ళ బాబాయ్ స్కూటీ అనమాట. స్కూటీ అయితే ఛార్జింగ్ పెట్టే స్కూటీ ఇది. సో, మా పాప నేర్చుకుంటా అని ఎక్కింది. వాళ్ళ బాబాయ్ నేర్పిస్తా అన్నాడు. సో, ఇండివిడ్యువల్‌గా నేను ట్రై చేస్తాను ఒకసారి. నాకు సైకిల్ అయితే వచ్చనమాట. మా పాపకి ముందే సైకిలొచ్చు. సో, ఇండివిడ్యువల్‌గా ఒకసారి ట్రై చేస్తానంటే, "వద్దుమా" అంటే మా పాప "లేదు, లేదు నాకొచ్చు ఆల్రెడీ" అని చిన్నగా ట్రై చేస్తుంది. కానీ వన్ డేలోనే ఒక 50% అయితే నేర్చేసుకుంది గూడా. అండ్ లాంగ్ గూడా వెళ్ళేసొచ్చింది. వన్ డేలోనే బాగా కేర్‌ఫుల్‌గానే మెయింటైన్ చేసింది. చూసారా ఎంత చక్కగా డ్రైవ్ చేస్తుందో. ఇదే అన్నమాట మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. అందరైతే పడిపోతది, ఎక్కడ పడిపోతది అని అందరూ చూస్తూ ఉన్నారు జాగ్రత్తగా అని. ఇక్కడైతే మా పిల్లలనమాట. అండ్ మా తోడికోడలు పిల్లలు ఇద్దరు. ఇద్దరు బాబులే. ఇక్కడ రాఖీ కదా! రాఖీ కట్టడానికైతే వచ్చాం కాబట్టి రాఖీ కట్టేస్తున్నాము. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి చాలా డిస్టెన్స్ ఉండటం వల్ల వచ్చేవాళ్ళం గాదు. ఎప్పుడు ఫెస్టివల్‌కొచ్చినా, ఎప్పుడైనా రాఖీ వచ్చినప్పుడు కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఊరు దగ్గరే ఉంటున్నాం గాబట్టి వచ్చేసాము పిల్లలనైతే తీసుకొని. అంత గ్రాండ్‌గా ఏం జేయలేదు. బొట్టు పెట్టేసి అండ్ రాఖీ కట్టేసి స్వీట్ అయితే తినిపిచ్చేసాము. అంత గ్రాండ్ ఏం లేదు. నార్మల్‌గా ఏదో పిల్లల సరదాకి. మనం చిన్నప్పుడు ఎలా చేసుకుంటాం అంతే గదా!
రాఖీ కట్టేసుకొని, గిఫ్ట్ తీసేసుకొని, ఏదైనా బొట్టు పెట్టేసి అన్నలకి, తమ్ముళ్ళకైతే చిన్నప్పుడు రాఖీ అలాగే కట్టేవాళ్ళం గదా! సో, అలాగే నేను గూడా కట్టిస్తున్నాను అనమాట. అంత గ్రాండ్‌గా ఏం లేదు. నార్మల్‌గా రాఖీ కట్టేసి, బొట్టు పెట్టేసి రాఖీ అంటే ఏంటి? ఓహ్! సెలబ్రేషన్స్ అయితే కాదు గదా! రాఖీ అనేది ఒక బంధం అనమాట. లైఫ్ లాంగ్ తోడుంటాము అనేది రాఖీకి అర్థం అనమాట. అన్నలైనా సరే, తమ్ముళ్ళైనా సరే, అక్కలైనా సరే, పెద్దవాళ్ళైతే తమ్ముళ్ళకు తోడు. అదే చిన్నవాళ్ళైతే అలా అనమాట. ఒకరికొకరు తోడుగా ఉండటానికి లైఫ్ లాంగ్ తోడుగా నేను ఉంటాను. రక్షణగా అనే రాఖీ అని అర్థం అనమాట. ఒకరికొకరు తోడుగా అనుబంధాలు ఎప్పుడు దూరంగా ఉండకూడదు అని, ఒకటే దగ్గర ఉండాలి అని మీనింగ్ అనమాట. సో, మీకింకా ఏం తెలుసు? రాఖీ అంటే మీనింగ్ ఏంటి? మీకేం తెలుసు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను గూడా తెలుసుకుంటాను. సో, ఇలా మా పెద్ద పాప అయితే పిల్లలకి రాఖీ కట్టేస్తుంది. ఇక్కడ చూసారా మా చిన్న బాబు. పెద్ద బాబు పేరు హర్షవర్ధన్ రెడ్డి. చిన్న బాబు పేరు మోక్షిత్ రెడ్డి. సో, ఇద్దరికైతే రాఖీలైతే కట్టేస్తుంది మా పాప. మా పాప పేరు పెద్ద పాప పూజారెడ్డి. అందరూ నన్ను పూజ, పూజ అనుకుంటారు. నా పేరు పూజ గాదు. పూజ ఎవరు అంటే మా పెద్ద పాప. మా పాప పేరు పెద్ద పాప పూజారెడ్డి. సో, పూజ అంటే ఎవరు అనేది ఇప్పుడు మీకు తెలిసే ఉంటది. ఇలా రాఖీలైతే కట్టేసి కొంచెం సరదాగా అయితే మాట్లాడుకుంటున్నామనమాట. పిల్లలు, మేము. ఇక్కడ మా చిన్న పాప. చిన్న పాప పేరు జాహ్నవి రెడ్డి. పూజ, జాను ఎవరు? పూజ, జాను ఎవరు? అని అందరు చాలామంది నా ఛానల్ ఐడీ ఏదైతే ఉందో అందరూ నా పేరే అనుకుంటున్నారు. పూజ అని కొంతమంది పిలుస్తారు. జాను అని కొంతమంది పిలుస్తారు. సో, పూజ, జాను అనేది మా పిల్లల పేరు. పూజారెడ్డి, జాహ్నవి రెడ్డి. సో, మా పిల్లల పేర్లే నేను ఛానల్ నేమ్‌గా అయితే క్రియేట్ చేసేసుకున్నాను. ఫైనల్‌గా పూజ ఎవరో, జాను ఎవరో తెలిసే ఉంటుంది గదా! ఇక్కడైతే మా చిన్న పాపకి పూర్తిగా టై చేయటానికి రాలేదనమాట. మా పాప అయితే హెల్ప్ చేస్తుంది. అని బొట్టు పెట్టేసి, రాఖీ కట్టేసి. మా చిన్న బాబు చూడండి ఎంత క్యూట్‌గా రెడీ అయ్యి కూర్చున్నాడో, ఎంత బుద్ధిమంతుడిలాగా. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఇది చేశాడనమాట. అస్సలు సరిగ్గా కూర్చోలేదు. అసలు ఫుల్ ఇరిటేషన్‌లో ఉండే. ఈ ఇయర్ మాత్రం చాలా సైలెంట్‌గా, కామ్‌గా అయితే ఉన్నాడనమాట. బుద్ధిమంతుడు కూర్చున్నట్టే ఉన్నాడు. అదే డిస్కషన్ అవుతుందక్కడ. మోక్షిత్ రెడ్డి. జానక్క, జానక్క అని ఎంత బాగా ఆడుకుంటాడో. చూసారా ఎంత చక్కగా తలూపుతున్నాడో అక్క చెప్తుంటే. 2 రాఖీలు కట్టాను. 2 నాకే ఇవ్వాలి. 2 గిఫ్ట్‌లు ఇవ్వాలి అంటే హ్మ్. హ్మ్. అంటున్నాడు. జానక్కకి గూడా ఒకటిస్తాను అని చెప్తున్నాడు. రాఖీలైతే ఇవన్నమాట. చిన్న బాబుకి కళ్ళు ఉన్నది తీసుకున్నాను. కొంచెం దిష్టి తగలకుండా బావుంటదని. సో, ఇలా రాఖీలైతే కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్‌గా స్వీట్స్ అయితే తీసుకున్నాను. స్వీట్స్ వచ్చేసి మైసూర్ పాకు అండ్ బాదుషా. బావుందంట స్వీట్ పెడుతుంటే. చాలా బావుంటారనమాట పిల్లలు ఒకరినొకరు కలుసుకుంటూ. మేము దూరం ఉన్నా సరే ఫోను చేసి మరి చాలా బాగా చక్కగా కలిసిపోతారు. ఏం చదువుల గురించి గానీ, ఇంట్లో డిస్కషన్‌ల గురించి గానీ, పిల్లలు నేను అది తెచ్చుకున్నాను, ఇది తెచ్చుకున్నాను మంచిగా షేర్ చేసుకుంటారు. ఏదున్నా సరే ఒకరికొకరు ఫోన్లు చేసుకున్నా సరే షేర్ చేసుకుంటారనమాట. చక్కగా మాట్లాడుకుంటారు పిల్లలైతే. మంచిగుంటారు పిల్లలు. అన్న, చెల్లెళ్ళు తినిపించుకుంటున్నారు. మా చిన్న పాపకి స్వీట్స్ ఎక్కువ తినదనమాట. సో, స్వీట్స్ అసలు ఇష్టం ఉండదు తనకి. చూసారా అన్న పిలుస్తుంటే ఎంత చక్కగా పరిగెత్తుకుంటూ వస్తుందో.
తమ్ముడు. మా పెద్ద పాపకి తమ్ముడు. ఇద్దరు తమ్ముళ్ళే. కొంతసేపు చిన్న బాబుతో గూడా మాట్లాడుకొని హాయ్ జెప్తున్నాడు అందరికి. హాయ్. అన్నయ్య ఎళ్ళిపోయాడు. జానక్క ఎళ్ళిపోయిందని జెప్తున్నాడు. ఇక్కడైతే గిఫ్ట్ కోసము పైసలైతే ఇస్తున్నారనమాట ఇద్దరు. నేను అని మోక్షి బాబు అయితే అరుస్తూ ఉన్నాడు. తినొచ్చేసరికి మా పెద్ద బాబు పెద్దమ్మ, పెద్దమ్మ అని నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఎంత చక్కగా ఉంటాడో బాబు. ఇక్కడొచ్చేసరికి మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. అంటే పక్క పక్కనే ఇల్లులుంటాయన్నమాట. మా చిన్న బాబు అయితే ఇంకా మంచిగా ఆట పట్టిస్తూ ఉంటాడు. పెద్దలతోటి, అందరితోటి మంచిగా చక్కగా కలిసిపోతూ ఉంటాడు. ఎవ్వరు బయటికెళ్తున్నా సరే అందరూ అందరికంటే మా ఫ్యామిలీలో చిన్న బాబు మోక్షిత్ రెడ్డి. సో, చాలా చక్కగా కలిసిపోతాడనమాట. అందరూ గూడా ప్రతి ఒక్కరు మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఎటు పోయినా సరే తీసుకెళ్ళను, తీసుకురాను. అండ్ మా అమ్మమ్మ గూడా ఉండే. అందరికంటే పెద్దావిడ మా అమ్మమ్మ. మా అమ్మమ్మకి ముది మనవడు మోక్షిత్ రెడ్డి. చాలా చక్కగా అయితే అందరూ ఆడుతూ, పాడుతూ మంచిగుంటారు. మా పాప అంటే పూజని జూసి, కాదు నేను మీ బాబుని అని ఇట్లా సరదాగా ఫ్యామిలీతో అయితే టైమ్ స్పెండ్ చేసామనమాట. సో, పిల్లలొచ్చినప్పుడే గదా అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండేది. పిల్లలతోటైతే ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. సో, ఇదనమాట. ఇక్కడొచ్చేసరికి మా చిన్న పాపకి టీకా ఉందనమాట. టీకా వేయిచ్చేదుంటే అంగన్వాడీలో నర్సు అంగన్వాడీలో టీకా అయితే వేపిచ్చాము. ఏడుస్తదనుకున్నా. లేదు నొప్పి లేదు, నొప్పి లేదు అని నవ్వుకుంటూ వచ్చింది మమ్మీ అనుకుంటూ. సో, ఫైనల్‌గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బాబుని గూడా అయితే తీసుకొచ్చేసాము. పిల్లలందరూ ఒక పూటన్నా కలిసుంటారు మంచిగా అని. తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ పెదనాన్న తీసుకెళ్ళి వదిలిపెడతాడు దగ్గరే గాబట్టి. ఇంతే అండి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానెల్‌లో మరిన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఫాలో చేయండి. సీ యూ సూన్ నెక్స్ట్. బై.